ప్రజలే కీలకమైన వాళ్ళు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో. ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పాటయ్యింది. అయితే 2010 సంవత్సరం వరకు ఎన్నికల సంఘం ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయినందున 2011 నుంచి అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు ఓటర్ల దినోత్సవాన్ని జరపాలని చెప్పి నిర్ణయించారు. మనం ఒక మంచి వ్యక్తికి ఓటేస్తే మరి ఆయన ఒక నాయకునిగా ఎన్నిక కాపాడితే ఆ ప్రాంతానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ ఆ దేశానికి కానీ మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం కొరకే అవగాహన కొరకే కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాబట్టి మీకు ఓటు హక్కు లేదు, ఇప్పుడు ఉండదు. ఎప్పటిదాకా ఉండదు? 18 సంవత్సరాల వరకు ఎవరికి ఓటు హక్కు ఉండదు. కాబట్టి మీ అన్న వాళ్ళకి కానీ మీ అమ్మ వాళ్ళకి కానీ ఫస్ట్ ఓటరుగా నమోదు కాబడాలా, ఖచ్చితంగా ఓటు వేయాలా. ఓటు వేసినప్పుడు కూడా గోప్యతను పాటించాలి. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యత మరియు ఓటు విలువపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర 2వ సాధారణ ఎన్నికలలో భాగంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలో మల్దకల్ మేజర్ గ్రామ పంచాయతీకి ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు మా పాఠశాల తరపున చిరుజ్జాపికను అందచేసి సాలువ, పూలమాలచే ఘనంగా సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడమైనది. అలాగే వీరందరినీ విద్యార్థులకు పరిచయం చేసి ఓటు యొక్క ప్రాధాన్యతను వివరించడం జరిగింది. మేలుకో ఓటరన్న మేలుకో, ఏలుకో నీ భవితను ఏలుకో. రాజ్యాంగం నీకిచ్చిన రాజకీయ హక్కు, ప్రతి పౌరుడు కదలాలి, ప్రతి నపూని నడవాలి. రాజ్యాంగం నీకిచ్చిన రాజకీయ హక్కు, ప్రతి పౌరుడు కదలాలి, ప్రతి నపూని నడవాలి. ఐక్యతతో మెలగాలి, చైతన్యం తేవాలి, ఓటు విలువ పెంచాలి, జనశక్తిని చాటాలి. ఓటన్నది నీ హక్కు, ఓటేయగా మరవద్దు.